పీడీ యాక్ట్ పెట్టడం అనేది ఎంత దుర్మార్గమైంది. రైతు నాయకుల మీద మీరు కేసు పెట్టేది, మీరు మా పైన పీడీ యాక్ట్ పెడితే ప్రజలు మీకు పాడి కడతారు. ఈ రోజు రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే 133 మంది ఎమ్మెల్యేల మీద కేసులుంటే వాళ్ళ మీద రౌడీ షీట్ పెట్టాలి, వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలి. భూమిని ప్రభుత్వం వారికి అందజేసేటటువంటి ప్రక్రియ ఈరోజు జరిగిపోతూ ఉంది. ఇది చాలా తప్పు. 2013 భూసేకరణ చట్టం ఉంది. పీడీ చట్టం పెట్టడం అనేది చాలా దుర్మార్గం, అనాగరికం, అశాస్త్రీయం. ఇది ఎంత మాత్రం కూడా చట్టసమ్మతం కాదు. రైతులు సాగు చేసుకునేటువంటి భూముల్ని నిర్బంధంగా తీసుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి, అది అన్యాయమని చెప్పినందుకు అప్పలరాజును అరెస్ట్ చేసి విశాఖ జైల్లో నిర్బంధించి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి నిర్బంధ కాండ రైతు ఉద్యమ నాయకులపై ప్రయోగిస్తుంది. అనకాపల్లి జిల్లా ఎం అప్పలరాజు రైతు సంఘం జిల్లా కార్యదర్శి, ఆయన బలవంతపు భూసేకరణ ఆపాలని, మత్స్య కార్మికులకు పొట్ట కొట్టొద్దని, ఈ భూములు లాక్కొని పేదలు రోడ్డును పడేయొద్దని 2013 చట్టాన్ని అమలు చేయమని చట్ట ప్రకారంగా రైతుల పక్షాన, మత్స్య కార్మికుల పక్షాన, పేదల పక్షాన పోరాడుతుంటే అటువంటి నాయకుని అభినందించాల్సింది పోయి, అటువంటి నాయకులకు రక్షణ ఇవ్వాల్సింది పోయి, ఈ కూటమి ప్రభుత్వం పీడీ యాక్ట్ పెట్టడం అనేది ఎంత దుర్మార్గమైంది. దీని తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతు ఉద్యమ నాయకులు అప్పలరాజు మీద పెట్టిన పీడీ యాక్ట్, అదేవిధంగా ఏలూరు జిల్లా గిరిజనుల పైన అగ్రవర్ణాల భూస్వాములు ఒత్తిడికి తలొగ్గి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైల్లో పెట్టింది. అందుకోసమే కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లని, మద్యం వ్యాపారులని, భూ మాఫియాని, మైనింగ్ని వదిలేసి వాళ్ళకి రక్షణ కల్పించి ఆ మాఫియా కోసం పోరాడుతున్న రైతు నాయకుల మీద మీరు కేసు పెట్టేది. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు మీరు రౌడీలను పారదోలుతామంటున్నారు, రక్షణ కల్పిస్తామంటున్నారు, ప్రశాంతమైన జీవితం గడపాలంటున్నారు. మరోపక్క రైతు నాయకుల మీద రాష్ట్ర చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు రైతు నాయకుల మీద ఒక్కరి మీద కూడా పీడీ యాక్ట్ పెట్టలేదు. అందుకోసమే ఖబర్దార్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీకు కౌంటర్ డౌన్ ప్రారంభమైంది. మీరు మా పైన పీడీ యాక్ట్ పెడితే ప్రజలు మీకు పాడి కడతారు. అందుకోసమే వెంటనే మీరు ఆ కేసు ఎత్తేయాలి. ఈరోజు కుటుంబాన్ని కలవకుండా, వాళ్ళ పిల్లల్ని కలవనీయకుండా రాజమండ్రి, విశాఖపట్నం సెంట్రల్లో జైల్లో పెట్టి నిర్బంధం ప్రయోగిస్తారా? అందుకోసమే కేసు ఎత్తకపోతే ఫిబ్రవరి 12న రాష్ట్ర వ్యాప్త సమ్మెకు పిలుపునిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ రోజున అప్పలరాజు మీద అన్యాయంగా పీడీ యాక్ట్ చట్టం పెట్టారు. విశాఖపట్నం సెంట్రల్ జైల్లో పెట్టారు. ఈరోజు అప్పలరాజు ఏం తప్పు చేశాడు? ప్రజల తరపు నుండి భూమిని రక్షించుకోవడం కోసం చేసిన పాపమా? ఈరోజు రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే 133 మంది మీద కేసులు ఉన్నాయి. 133 మంది ఎమ్మెల్యేల మీద కేసులుంటే వాళ్ళ మీద రౌడీ షీట్ పెట్టాలి, వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలి. అటువంటి వర్తించకుండా ఒక అప్పలరాజు ప్రజల తరపు నుండి, రైతుల తరపు నుండి భూమిని రక్షించుకోవడం కోసం పెడితే పీడీ యాక్ట్ పెట్టారా? అందుకోసం చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధుండా, పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధుండా, నరేంద్ర మోడీ చిత్తశుద్ధుండా, ముందు 133 మంది ఎమ్మెల్యేల మీద పీడీ యాక్ట్ పెట్టండి, ఆ తర్వాత ఏదైనా ఉంటే రైతుల మీద పెట్టండి అనేటువంటి సందర్భం మేము చెప్పదలుచుకున్నాం. రైతు నాయకులు అప్పలరాజు మీద కేసు పెట్టడం చాలా దుర్మార్గం. అది కూడా పీడీ యాక్ట్ పెట్టడం మరీ దుర్మార్గం. నిరంతరం ప్రజల కోసం ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ ప్రజల తరపున నిరంతరం పోరాడేటువంటి అప్పలరాజుని నిర్బంధకాండంగా ఏంటంటే అరెస్ట్ చేసి విశాఖ జైల్లో పెట్టడం చాలా దుర్మార్గం. ఈ ఉద్యమాలు ఇంతటితో ఆగవు. అప్పలరాజుని అరెస్ట్ చేసినంత మాత్రాన ప్రజా ఉద్యమాలు ఆపుతారనేది కూటమి ప్రభుత్వం భ్రమ. ఉద్యమాలు అణిచినాకొందిగా ప్రజా ఉద్యమాలు ఇంకా ప్రజల ఉవ్వెత్తున పోరాడతాం. అప్పలరాజుని దాకా పీడీ యాక్ట్ రద్దయ్యే వరకు కూడా వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల తరఫున నిరంతరం పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో, ఉద్యోగాల కల్పన పేరుతో వేలకు వేల ఎకరాలను నిర్బంధంగా రాష్ట్ర ప్రభుత్వం పేద రైతులు అనేక దశాబ్దాల క్రితమే ప్రభుత్వ బంజరు భూములను కేటాయించగా సాగు చేసుకుంటూ ఉన్నటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి దళితులు, గిరిజనులు, వెనుకబడిన వారు, ఈ వర్గాలకు చెందినటువంటి రైతుల నుంచి బలవంతంగా భూమి తీసుకుంటా ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. ఆ దగ్గరలో ఎక్కడైనా వేస్ట్ ల్యాండ్స్ ఉన్నప్పటికీ కూడా దాని మీద దృష్టి పెట్టకుండా
పారిశ్రామికవేత్తలు ఎక్కడ కోరితే అక్కడ అంత భూమిని ప్రభుత్వం వారికి అందజేసేటటువంటి ప్రక్రియ ఈరోజు జరిగిపోతూ ఉంది. ఇది చాలా తప్పు. 2013 భూసేకరణ చట్టం ఉంది. దానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2017లో సవరణ చేసింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టంలో ఉన్నటువంటి అంశాల మీద కేంద్రం పాస్ చేసినటువంటి 2013 భూసేకరణ చట్టంలో ఏమైతే ఉన్నాయో అవే చెల్లుబాటు అవుతాయి. ఆ కోణంలో చూసినప్పుడు అనకాపల్లి సమీపంలో ఫార్మా పెద్ద సెజ్కి అట్లాగే స్టీల్ ప్లాంట్ల కోసం అని చెప్పి అక్కడ భూమి తీసుకుంటా ఉంటే అక్కడ రైతులు, మత్స్యకారులు, దళితులు, వెనకబడిన వర్గాలకు చెందిన చిన్న చిన్న రైతులందరూ కూడా వ్యతిరేకించి ఇది అన్యాయం, ఇది మా భూమి తీసుకోవద్దు అంటే వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తా వాళ్ళకి అండగా నిలబడినటువంటి ప్రముఖ రైతు నాయకుడు అప్పలరాజు గారిని జైల్లో పెట్టి పీడీ చట్టం పెట్టడం అనేది చాలా దుర్మార్గం, అనాగరికం, అశాస్త్రీయం. ఇది ఎంత మాత్రం కూడా చట్టసమ్మతం కాదు. ఎందుకంటే ప్రభుత్వం అధికారం ఉంది కదా అని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి వీల్లేదు. పశ్చిమ బెంగాల్లో ఒక భూసేకరణ విషయంలో అక్కడ సుప్రీంకోర్టు తీర్పు ఇస్తా 7 ప్రధానమైన అంశాలని ప్రభుత్వాలు పాటించాలి భూసేకరణ జరిపే ముందు అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిగా నోటీస్ ఇవ్వాలి, ఆ రైతుల నుంచి అభ్యంతరం తీసుకోవాలి, ఆ అభ్యంతరాన్ని పరిశీలించాలి. ఆ భూమి కాకుండా అక్కడ వేరే ఇంకా ఇతరత్ర భూములు ఉన్నాయా, ఇదే తప్పనిసరి తీసుకోవాలా అనే అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఆ ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక, పర్యావరణ ప్రభావం అంచనా వేయాల్సి ఉంది. ఇవేమీ చేయకుండా అడ్డగోలుగా అక్కడ అమాయకులైనటువంటి సన్నకారు చిన్న రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూమి తీసుకుంటా ఉంది. దాన్ని వ్యతిరేకించడం అనేది భారత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కు, అట్లాగే కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టంలో ఉన్న హక్కు. దీనిని మీరు నేల రాసి కాలరాసి అప్పలరాజు గారి మీద పీడీ యాక్ట్ పెట్టి ఇన్ని రోజులైనా విడుదల చేయకపోవటం అంటే చాలా దుర్మార్గం. అది మీ యొక్క నిరంకుశ విధానానికి నిదర్శనం అవుతుంది. దయచేసి ఇప్పటికైనా కానీ ఈ పద్ధతులు మార్చుకోండి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పట్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం కొన్ని నిరంకుశ చర్యలు తీసుకుంటే అప్పుడు మీరేం మాట్లాడారు, మీరు ఎలా ప్రవర్తించారో అదొక్కసారి గుర్తుకు తెచ్చుకోండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తక్షణమే అప్పలరాజు గారిని బేషరతుగా విడుదల చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అందుకే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కూడా జిల్లా కలెక్టర్ గారిని కలిసి రైతుల యొక్క ఆగ్రహావేశాలను తెలియజేయాలని చెప్పి ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి ఈ కార్యక్రమం పెట్టామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. భూసేకరణ చట్టాన్ని తొంగలో తొక్కి కార్పొరేట్ కంపెనీలకి ఎక్కడ అడిగితే అక్కడ నిర్బంధంగా భూములు సేకరించి ఇచ్చేయటం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇది చాలా దుర్మార్గం. ప్రభుత్వానికి చెందినటువంటి లక్షలాది ఎకరాలు భూములు ఉన్నాయి. ఆ భూముల్ని ఎకరం 99 పైసల లీజుకి ఇస్తానని ప్రభుత్వం ప్రకటించింది. అదే విశాఖ జిల్లాలో లోకేష్ గారు వెళ్ళి 99 పైసలకు పెట్టుబడిదారులకు ఇస్తే నష్టం ఏంటని చెప్పాడు. కానీ రైతులు సాగు చేసుకునేటువంటి భూముల్ని నిర్బంధంగా తీసుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి, అది అన్యాయమని చెప్పినందుకు అప్పలరాజును అరెస్ట్ చేసి విశాఖ జైల్లో నిర్బంధించి కనీసం భార్య పిల్లలను కూడా కలుసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి నిర్బంధ చట్టాన్ని అమలు పరుస్తున్నారంటే ఇంతకంటే హేయం మరొకటి లేదు. అందుకే అప్పలరాజు మీద పెట్టిన కేసును బేషరతుగా ఉపసంహరించాలని, ఆయన అన్కండిషనల్గా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద ఆందోళన జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే మరింత ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక చేస్తూ ఉన్నాం.